హలో అండి. గోంగూర, చిక్కుడుగాయ కూర చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. మనకి గోంగూర, చిక్కుడుగాయ కాంబినేషన్ చాలా చాలా బావుంటుందండి. పుల్లగా చిక్కుడుగాయ గింజలు తినేటప్పుడు పంట కింద తగులుతూ, పావు కేజీ చిక్కుడుగాయలు తీసుకొని చక్కగా కడిగి, పీచి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత 2 గోంగూర కట్టలు కూడా ఆకులు ఒలుచుకొని మట్టి లేకుండా కడిగి ఇలా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుని చిక్కుడుకాయ ముక్కలు గిన్నెలో వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకుని ఈ చిక్కుడుకాయ ముక్కలు 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మరీ ఎక్కువగా ఉడికించుకుంటే మనకి పేస్ట్లా అయిపోతుంది చిక్కుడుకాయ అన్నది. అందుకని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నీళ్ళు మిగిలితే ఆ నీళ్ళు మనం కర్రీలో వేసేసుకోవచ్చు, పడే అవసరం లేదు బయట. ఇప్పుడు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడాక పావు టేబుల్ స్పూన్ మెంతులు, అర టేబుల్ స్పూన్ ఆవాలు, కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా ఒక 2, దంచుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి. ఇవే ఈ కూరకి మంచి రుచినిస్తాయన్నమాట. ఇలా వెల్లుల్లి రబ్బలు వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. కాస్త వెల్లుల్లి రబ్బలు వేగనివ్వాలన్నమాట. చూడండి ఇలాగా. ఇలా కాస్త వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మనకి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మధ్య మధ్యన కలుపుకుంటూ ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ కూరలో ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవసరం లేదండి, చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకుంటేనే. ఇలా ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగాయి కదా, మీడియం సైజు టమోటాలు ఒక 2 తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా టమోటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని 1 నిమిషం పాటు ఇప్పుడు మనం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, మీరు ఎంతైతే కారం తింటారో దాని ప్రకారంగా కారం వేసుకోవాలి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ల కారం వేసానమాట. అలానే ఒక అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలానే మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోండి. ఇలా వేసుకుని ఈ టమోటో ముక్కలు ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా కలుపుకొని మీరు మధ్య మధ్యన మూత తీసుకుంటూ ఈ టమోటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. కాసేపటికి చక్కగా టమోటా ముక్కలు మగ్గిపోయి నూనె అదన్నది మనకి పైకి తేలుతుంది. ఈ విధంగా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయ ముక్కలు ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట. చాలా రుచిగా ఉంటుంది ఈ చిక్కుడుకాయని. అసలు గోంగూర కాంబినేషన్ అయితే తినే కొలది ఇంకా తినాలనిపిస్తుంది. ఈ కూర మొత్తం కూడా ఒక్కరే తినేస్తారండి, అంత బాగుంటుంది. ఇలా చిక్కుడుకాయ ముక్కలు వేసుకుని ఒక 5 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని మగ్గించుకోండి. ఈ ముందుగా మగ్గించుకుంటేనే కూర రుచిగా ఉంటుందన్నమాట. ఇలా మూత పెట్టుకుని మధ్య మధ్యన మీరు మూత తీసుకుంటే ఇలా మగ్గించుకోండి. ఎప్పుడైతే చిక్కుడుకాయ ముక్క మనకు మగ్గుతుందో ఆ తర్వాతనే మనం గోంగూర అన్నది వేసుకోవాలన్నమాట. చూడండి మనం ఉడికించుకున్నా కూడా చిక్కుడుకాయ ముక్క అన్నది ఇలానే ఉండాలన్నమాట. మరి మెత్తగా పేస్ట్లా చేసుకుంటే కర్రీ అంత టేస్ట్ ఉండదు. అందుకని ఎక్కువసేపు ఉడికించుకోవద్దు చిక్కుడుకాయ ముక్కల్ని. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి 2 గట్టల గోంగూర కూడా వేసేసుకుని ఈ గోంగూరను మగ్గనివ్వండి. మగ్గిన తర్వాతనే మన గ్రేవీకి ఎంతైతే వాటర్ సరిపోద్దో అంత ఒక చిన్న గిన్నెలో వాటర్ వేసుకోవాలన్నమాట. మొదటిగా గోంగూర వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలన్నమాట గోంగూరని. పావు కేజీ చిక్కుడుకాయలకి పెద్ద సైజు గోంగూర కట్టలు 2 పులుపు అన్నది చక్కగా సరిపోతుంది. మనం టమాటో వేసిన కదా పులుపు ఎక్కువ అవుతుందంటే అస్సలు ఎక్కువనే అవ్వదన్నమాట. పావు కేజీ చిక్కుడుకాయలకి 2 పెద్ద సైజు గోంగూర కట్టలు చక్కగా సరిపోతుంది. ఇలా ఎప్పుడైతే మనం గోంగూరని మగ్గించుకుంటామో ఆ తర్వాత గ్రేవీకి కన్సిస్టెన్సీ కోసం ఒక చిన్న కప్పుతో వాటర్ పోసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ పట్టదు. ఒక చిన్న కప్పుతో ఇలా వాటర్ పోసుకుని మనం మూత పెట్టుకుని నూనె పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా గోంగూర కాంబినేషన్లో చిక్కుడుకాయ కూర అన్నది ఇలా చేయండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ కూర చాలా చాలా బాగా నచ్చుతుంది. చూడండి ఇలా గ్రేవీగా ఉండేటప్పుడు ఆఫ్ చేసుకోండి, చల్లారాక ఇంకాస్త చల్లపడుతుంది. కొద్దిగా కర్రీ వేసుకున్నా కూడా చాలా ఎక్కువ అన్నంలో కలుస్తుందండి. ఇది అంత బాగుంటుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఆఫ్ చేసేసుకోవడమే. మనకి చూడండి ఇలా ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.